భారత వ్యతిరేక కార్యకలాపాలకు ఆఫ్ఘనిస్తాన్లో చోటు లేదని ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముక్తాకి స్పష్టం చేశారు. భారత్లో బలమైన బంధాన్ని ఆశిస్తున్నట్లు ఈ తాలిబాన్ మంత్రి పేర్కొన్నారు. భారత పర్యటనలో ఉన్న ముక్తాకి న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య పలు అంశాలపై అవగాహన కుదిరింది. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ద్వైపాక్షిక చర్చలు ఇవే. చర్చల తర్వాత ప్రకటన చేసిన ముక్తాకి భారత్ చేస్తున్న సాయంపై సంతోషం వ్యక్తం చేశారు. ये हमारा सफ़र जो हिंदुस्तान में है ये बहुत अहमियत का से बरखुरदार है और चाबहार के हवाले से तो ये एक अच्छा रास्ता और अच्छा फुर्सत है कि उससे इस्तिफ़ादा होना चाहिए। हम और हिंदुस्तान दोनों कोशिश करें कि ये रास्ते में जितना भी मुश्किलात है, अफ़गानिस्तान और हिंदुस्तान के जो तिजारत थे वो $1 बिलियन से ऊपर गया, तो अगर रास्ते बंद है तो फिर तिजारत में ज़्यादत नहीं हो सकता है, कमी होता है। तो इसलिए हाँ, सारे रास्तों को खोलना चाहिए बशमूल वाघा बंदर। ఆఫ్ఘనిస్తాన్తో పూర్తి స్థాయి దౌత్య సంబంధాలు పునరుద్ధరిస్తామని భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య చారిత్రక సంబంధాలు ఉన్నాయని, ఆఫ్ఘాన్ ప్రజలు ప్రకృతి వైపరీత్యాలు వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడల్లా భారత్ ఆపన్న హస్తం అందించిందని జయశంకర్ గుర్తు చేశారు. తాజాగా మానవతా సాయం కింద ముక్తాకి 5 అత్యాధునిక అంబులెన్స్లను అందజేశారు జయశంకర్. India is fully committed to the sovereignty, territorial integrity and independence of Afghanistan. Closer cooperation between us contributes to your national development as well as regional stability and resilience. To enhance that, I am pleased to announce today the upgrading of India's technical mission in Kabul to the status of Embassy of India. Once again, Excellency, a very, very warm welcome, and I invite you to make your opening remarks.